నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను మీ గణేష్. అక్రమాస్తులు 100 కోట్లు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఇక చూడు, ఎంత 100 కోట్లు. ఏడిది అంత సొమ్ము? ఎంత ఎక్కడిది? ప్రజలది. ప్రజల దగ్గర లంచం రూపంలో తీసుకున్న సొమ్ము ఇదంతా. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పేరిట అక్రమంగా వసూలు చేసిన సొమ్ము ఇదంతా. పేద ప్రజల దగ్గర నుంచి గుంజుకున్న సొమ్ము ఇదంతా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఈయన ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. ఆ రేట్ ప్రకారంగా డాక్యుమెంట్ రైటర్లు జమ చేయాలి. జమ చేసి ఏజెంట్కి ఇవ్వాలి. ఏజెంట్కి ఇస్తే ఈయనకు ముడతాయి ముడుపులు. సాయంత్రం 5 కాగానే కార్లో పెట్టుకొని ఎసెంట్ వాళ్ళు పట్టుకొని పోతారు. ఇదే జరుగుతుంది ఎస్ఆర్ఓ ఆఫీసులల్లో. తెలంగాణలో ఉన్న 144 ఎస్ఆర్ఓ ఆఫీసులల్లో మొత్తం జరిగే కథ అంతా ఇదే. చెప్తున్నా కదా, పేద ప్రజల రక్తాన్ని లంచం రూపంలో తాగి ఫామ్ హౌజులు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఇవన్నీ కొంటారు వీళ్ళు. ఒకటి అడుగుతున్నా ప్రజలారా, మీరు ఒక్కసారి గ్రహించుకోండి. ఒక సాదా సీదా ఎస్ఆర్ఓ ఆఫీస్లో పనిచేసే ఎస్ఆర్ఓకు నెలకు 50,000 జీతం ఉంటుంది. నెలకు 50,000 జీతంతో ఫామ్ హౌజులు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఇవన్నీ సాధ్యపడుతుందా? వితిన్ 15 ఇయర్స్ తర్వాత ఇవన్నీ సాధ్యపడుతుందా? అయినా ఏ నుంచి వచ్చినాయి మరి? ఈయనకి 100 కోట్లు ప్రజల సొమ్ము, లంచాల సొమ్ము. లంచాలు తీసుకొని ఇగో ఇట్లా 100 కోట్లు సంపాదించుకుంటూ ఫామ్ హౌస్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు కొంటారు వీళ్ళు. నేను ఒకటి స్పష్టంగా చెప్తా, ఎస్ఆర్ఓ ఈ ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్టార్ దగ్గర ఉన్న డబ్బు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండలేదు. చెప్తున్నా, 144 ఎస్ఆర్ఓ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ ఎస్ఆర్ఓ ఆఫీసులలో తనిఖీలు చేస్తే రేవంత్ రెడ్డి పెట్టిన 6 గ్యారంటీలు ఒక్కటేసారి ఇంప్లిమెంట్ చేయొచ్చు. వీళ్ళందరి ఇండ్లల్లా, దోస్తుల ఇండ్లల్లా, బంధువుల ఇండ్లల్లా, వీళ్ళకి తెలిసిన వాళ్ళ ఇండ్లల్లా సోదాలు చేసి డబ్బు రికవరీ చేస్తే తెలంగాణలో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయొచ్చు. తెలంగాణ యువతకు మనిషికి ఒకరికి బిజినెస్ పెట్టేయచ్చు. ఎస్, 100% ఇది మాత్రం పక్కా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మీరు దావోస్ పోకండి, మీరు ఎక్కడికి పోకండి సార్ దయచేసి. గిసోంటి ఎస్ఆర్ఓ ఆఫీసులల్లా ఏసీబీతో రైడ్ చేపియండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం వస్తుంది. ఎస్, 100%. వీళ్ళ దగ్గర 100 కోట్లు కాదు, 1000 కోట్ల డబ్బు ఉన్నది. ఆ 1000 కోట్ల డబ్బు రికవర్ చేసి అనుకో, 6 గ్యారంటీలు కాదు, దాని అమ్మమ్మ గ్యారంటీలు కూడా మీరు పెట్టచ్చు. ఎస్, పక్కా చెప్తున్నా, గ్యారంటీ నా గ్యారంటీ నేను చెప్తున్నా కదా. ఒక్క దగ్గర 100 కోట్లు వెళ్ళినాయి. 144 స్టూడియో 144 ఉన్నాయి. అంటే ఈ లెక్క 2026 జనవరి వరకు వీళ్ళు చెప్పిన లెక్క 144 ఎస్ఆర్ఓ ఆఫీసులో ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర 100 కోట్లు వేసుకో. 144 ఇంటూ 100 కోట్లు ఎంత అవుతుంది లెక్క చేయి సారు. ఇన్ని కోట్లు అవుతున్నాయి. తెలంగాణకు బడ్జెట్ పెట్టిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు రికవర్ చేయి, నీ గల్లెపెట్ట నిండిపోతుంది. గల్లెపెట్ట నిండి కుమ్మరిస్తుంది కిందికి. నువ్వు ఏ సంక్షేమ పథకం పెడతావు, ఎవరికి ఉపాధి కల్పిస్తావు, ఎవరికి చీరలు ఇస్తావు, ఎవరికి బండ్లు కొనిస్తావు, ఎవరికి రోడ్లు వేస్తావు, ఎవరికి స్ట్రీట్ లైట్ పెడతావు చెప్పు. 100 కోట్లు నీ అకౌంట్లోకి వస్తాయి. 100% చెప్తున్నా. వీళ్ళ దగ్గర ఉన్న ధనంతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేయొచ్చు. పక్కా చెప్తున్నా. మొత్తం రైట్ చేపియండి. రైట్ చేపిస్తే ఎట్లు వదులుతుంది ముచ్చట. రైట్, ఈయన కథ చూద్దాం. ఈయన రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ అట. మధుసూదన్ అట ఈయన పేరు. శుద్ధపూస, మల్లె మొగ్గ ఈయనది. సో ఏంటిదంటే ఈయనకు నాకేం తెలియదు. నేను సంసారిని డిగ్నిటీగా ఇన్సర్ట్ వేసుకొని ఆడ కూర్చొని రోజుకు 5 లక్షల నుంచి 10 లక్షలు వేసుకొని గుండెకి పోతాడు మంచిగా ప్రజల్ని. ఇటువంటి సబ్ రిజిస్టర్ అంతేనా కాదా? రోజు కనీసం ఒక 5-6 లక్షలు అన్న ఇస్తారు. సంపాదించుకుంటాడా? పక్కా చెప్పురి ప్రజలారా. అదంతా ఏ నుంచి సంపాదిస్తాడు? మన దగ్గర నుంచి కాదా? మన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ నుంచి లంచం తీసుకుంటలేడా? మన డాక్యుమెంట్ దగ్గర నుంచి లంచం తీసుకోనే కదా వీళ్ళు అక్రమాస్తులు కూడా పెట్టుకునేది. ఏ నుంచి వస్తాను వీళ్ళకు? ఇక మధుసూదన్ రెడ్డి గారి కథ చూద్దాం. ఇక భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 100 కోట్లకు పైన అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఆయన బంధువులు, స్నేహితులు ఇళ్లలో పాటు 7 ప్రాంతాలలో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారం, అదేవిధంగా 100 కోట్ల పైగా ఆస్తులు, అదేవిధంగా
వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల 2 సెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో తేలినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇక చూడియో వీళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద 2 సెల్లు కంపెనీలు ఉన్నాయట. ఏంది ఇదంతా? ఎడబోతాంది కథ. ఎవరి సొమ్ము ఇదంతా? ప్రజల సొమ్ము. ఎవరు దోస్తాడు? ఎస్ఆర్ఓలు పేరు చెప్పి మరి దోస్తారు, బాజాప్తుగా దోస్తారు. చెప్తున్నా కదా, బాజాప్తుగా ఎస్ఆర్ఓ ఆఫీసులల్లా కుర్చీలు వేసుకొని బాజాప్తుగా రోజుకు 5 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని బాజాప్తుగా భయం లేకుండా పోతారు ఇంటికి. ఒక్కొక్కడికి భయం కూడా లేదు. చెప్తున్నా కదా, 5 లక్షల రూపాయలు పైనే కార్లా పెట్టుకొని బ్యాగులు అలా పోతారు. పక్కా చెప్తాను, ఇది మాత్రం పక్కా. ఇది నేను అన్నది తప్పైతే ఈ కంఠం పోసుకుంటా. నేను చెప్తాను కదా, ఇగో ఈయన దగ్గర గుర్తించిన ఆస్తులు చూడి ఎట్లున్నాయో. ఏసీబీది గుర్తించిన ఆస్తులు ఈసీఎల్లో 300 చదరపు గజాల్లో నిర్మించిన కాంప్లెక్స్ ఆట, ఇండిపెండెంట్ హౌస్ ఆట, G+2 ఆట, ఇబ్రాహీంపట్నం మండలంలో చింతగూడలో ఓపెన్ ప్లాట్ ఆట, పరిగి మండలం సత్కాల్లో 27 ఎకరాల వ్యవసాయ భూమి. ఏంది? ఇబ్రాహీంపట్నం మండలం మంగళపల్లిలో ఎకరం వాణిజ్య భూమి, పరిగి మండలం నత్కాల్లో 1.24 కోట్ల స్విమ్మింగ్ పూల్తో కూడిన ఫామ్ హౌస్. ఊరిని 1.2 కిలోల బంగారు ఆభరణాలు. ఓరిని ఎదుడిగో ఏంది? ఇగో ఫార్చునర్ ఒకటి, వాల్వో X60 ఆట, వోక్సో వ్యాగన్ ఆట, టైగర్ GT+ ఆట, 3 కార్లు, ఆర్కే స్వీపర్స్లో 80 లక్షల పెట్టుబడి ఆట, భార్య పిల్లల పేరు మీద 2 సెల్ కంపెనీలు అట. గిన్న అక్రమ ఆస్తులు ఏ నుంచి వచ్చినాయి చెప్పు? ఏంది గిన్న అక్రమ ఆస్తులు అంటే ఏంది చెప్పిది? ప్రజల సొమ్ము ఎంతగానో దోసుకుంటారు చెప్పు. నేను అందుకే చెప్పిన, అందుకే మళ్ళీ చెప్తానా, దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు దావోస్ పోకండి అయ్యా, మీకు దండం పెడతా చిర్రా. మీరు ఎక్కడ పోకండి. ఈ ఎస్ఆర్ఓ ఇళ్ళల్లో ఆఫీసుల సోదాలు నిర్వహించారు. లక్ష కోట్ల పైన వస్తాయి మీకు. ఈ గ్యారంటీలు ఉత్తరాన్ని ఎగిరిపోతాయి. ఇక వేరే అవసరమే లేదు. ఎక్కడికో పోయి మూతి పళ్ళు కొట్టుకునే కదలు గిసొంటి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించేది 1000 కోట్లు వస్తాయి, లక్షల కోట్లు మీకు ఆదాయం వస్తుంది. ఏడికో పోయి ఆంధ్ర అప్పటికొచ్చి ఈడికి పోయి ఆంధ్ర అప్పటికొచ్చి దాంతో ఎందుకు పెట్ట చెప్పు? డైరెక్ట్గా గిసొంటని దొరకాడు తొక్కితే మొత్తం బయటపడది, సొమ్ము మొత్తం బయటపడదే, దొంగ సొమ్ము అంతా. ఎదుడు ఈయన మహానుభావుడు ఎదుడు ఎట్లా చూస్తాడు, కొండ ముచ్చు ముఖం వేసుకొని చూడిగో లక్షల కోట్లు ధనాన్ని లంచం తీసుకొని గుండు గీక్కొని కొండ ముచ్చు ముఖం వేసుకొని చూస్తాడు పోయి. అంతా ప్రజల సొమ్మే, ఇదంతా ప్రజల సొమ్మే. పక్కా చెప్తాను కదా, ప్రజల సొమ్మే, లంచాల సొమ్మే.